రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సినిమా రంగ సమస్యలపై మంత్రితో ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు చర్చించారు. సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. షూటింగ్లు బంద్ చేయడం సరికాదని కూడా ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. పని చేస్తూనే డిమాండ్లు నెరవేర్చుకోవాలని కూడా అన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కూడా తెలిపారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సినిమా రంగ సమస్యలపై మంత్రితో ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు చర్చించినట్లు తెలుస్తుంది. ఇక సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై కూడా చర్చించారు. షూటింగ్లు బంద్ చేయడం సరికాదని ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. పని చేస్తూనే డిమాండ్లు నెరవేర్చుకోవాలని కూడా తెలిపారు. ఇక సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తామని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఏదైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? దీపిక, ఈ గత 2 రోజులుగా గమనించామంటే వేతన పెంపుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇటు ఛాంబర్ అంటే నిర్మాతల మండలి కానీ, ఛాంబర్ ప్రతినిధులు కానీ వాళ్ళు చేసుకున్నటువంటి చర్చలను దాటి నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోయారు. అంటే మొన్నటి వరకు జరిగిన చర్చల్లో అంటే ఫలవంతంగా కాలేదు, అంటే సక్సెస్ఫుల్ కాలేదు. ప్రొడ్యూసర్స్ ఏవైతే కండిషన్స్ పెట్టి మేము ఇది వాళ్ళు పెంచినటువంటి అంటే వేజెస్ హైక్ కోసం వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్స్ కానీ ప్రతినిధులు కానీ ఖండించారు. దానికి సంబంధించి మన ఆదివారం గమనించామంటే ఒక భారీ ఎత్తున నిరసన తెలియజేశారు. నల్ల దుస్తులు ధరించేసి ప్రొడ్యూసర్స్ ఏవైతే కండిషన్స్ పెట్టారో మేము వాటికి ఒప్పుకోము, అలాగే బయట వాళ్ళని కూడా మేము ఇక్కడికి రానియము, మన తెలుగు కార్మికుల్ని, మన సినీ కార్మికులను మనమే ఎంకరేజ్ చేస్తాం. ఇట్లా అంటే చాలా కొన్ని నాటకీయ పరిణామాలు ఈ సంఘటనలు అంటే ఈ ఘటనల చుట్టూ తిరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో నిన్న ఫెడరేషన్ ప్రతినిధులు చాలా క్లారిటీగా చెప్పేశారు. మేము కోమటిరెడ్డి గారిని కలుస్తున్నాము అని చెప్పారు. అన్నట్టుగానే కలిశారు. దానికి సంబంధించి వాళ్ళతో అంటే సినీ కార్మికులు ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏంటి, దానివల్ల వాళ్ళకి అంటే ఈ వేతన పెంపుకు సంబంధించి వాళ్ళు అంటే గత 3 ఏళ్లుగా వాళ్ళు అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. దానికి వాళ్ళు ఏమేమి ఫేస్ చేశారు, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అంటే వేతన పెంపు ఎందుకు కావాలి, 10 యూనిట్కి మాత్రం బెనిఫిట్ అవుతుంది, మిగతా 3 యూనిట్కి బెనిఫిట్ కావడం లేదు, ఇట్లాంటి అంశాలంతా చర్చించారు. కోమటిరెడ్డి గారు కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం త్వరలో రానుంది. రైట్, థ్యాంక్ యూ మోహన్.